తిరుపతిలో ఎక్కడైతే సభ జరిగి గతంలో 2014 ఎన్నికల సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అన్నటువంటి అంశాన్ని గురించి మాట్లాడారో అదే సభా వేదిక నుంచి, అదే ప్రాంగణం నుంచి, అదే ఊరు నుంచి రాహుల్ గాంధీ నిన్న సమరశంఖం పూరించారు. అధికారంలోకి వస్తే హోదా మీదనే తొలి సంతకం పెడతామన్నటువంటి ప్రకటన చేశారు. నిన్న ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ప్రత్యేక హోదా నడిచి ఎక్కడానికి when 40 of our CRPF jawans are martyred, when their blood is still flowing, the Prime Minister of India, who calls himself a nationalist, is sitting in a national park getting a movie made of himself. For 3.5 hours, the people of Andhra Pradesh were committed special category status. And they were not committed special status by just any person. It was not some random person who said Andhra Pradesh should get special category status. In fact, it was not even a person that committed Andhra Pradesh special status. The Prime Minister is not just a person. He is not just a human being. He is the voice of over 1 billion people. So what I am telling you is that the commitment to Andhra Pradesh was made not only by the Prime Minister of India, but by every single Indian. And when the Prime Minister speaks, India speaks. And the Prime Minister of India has promised Andhra Pradesh special status. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అన్నటువంటిది ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చినటువంటి హామీ కాబట్టి ఆ హామీ నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మీద ఉందని, తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామన్నటువంటిది రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రకటన. శ్రీనివాస్ గారు ఏమంటారు? హోదా అన్నటువంటి కాన్సెప్ట్కి సాధ్యమవుతుందా లేదా? ప్రత్యేక హోదాని కాంగ్రెస్ పార్టీ కోణంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కోణంలో తెలుగుదేశం పార్టీ, ఒక బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ విషయం మీద ఆధారపడి వాళ్ళ వ్యూహాలు రూపొందించుకుంటున్నారు అనిపిస్తుందండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏల నుంచి బయటకు వచ్చిందో, ఎన్డీఏల నుంచి బయటికి రావటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని ఏంటంటే జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలని కాంగ్రెస్కి దగ్గర చేయటంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. అందులో భాగంగా జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్కి ఏ విధంగా అయితే సహకరిస్తున్నారో అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడే విధానాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అమలు చేస్తుందనేది నాకు అనిపిస్తుంది. అందులో భాగంగా పొత్తు లేకుండానే కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేయడం ద్వారా 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓటు అయినటువంటి దళితులు, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక 5,000 ఓట్లు చేల్చగలిగితే అది వైఎస్ఆర్సీపీకి నష్టం అవుతుంది, తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం చేస్తానన్నా సరే, ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ యాత్ర అది తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడే విధంగా ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే ఇక్కడ పబ్లిక్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ఎన్నికల్లో వేరే ఎజెండా ఏం చెప్పట్లేదు ఏ పార్టీలు కూడా. అవినీతి, ఈ ఆరోపణలు ఇవన్నీ రొటీన్గా నడుస్తున్నాయి. కానీ అన్ని పార్టీల ప్రధాన ఎజెండా హోదా అనేది వచ్చినాయి. హోదా అనేటువంటిది ఇవ్వగలిగినటువంటి శక్తి, ఇచ్చే స్థాయి ఉన్నటువంటి పార్టీ జాతీయ పార్టీలకి. ఆ స్థాయిలో కాంగ్రెస్ చెప్తుంది. అప్పుడు కాంగ్రెస్కి ఓటేయాలా, లేకపోతే కాంగ్రెస్తో హోదా ఇప్పిస్తామన్న తెలుగుదేశానికి ఓటేయాలా? అయితే కాంగ్రెస్ విషయంలో కాంగ్రెస్ మీద విమర్శ ఏంటంటే అసలు 2014లో విభజన చట్టం చేసేటప్పుడు
హోదా అంశాన్ని చట్టంలో పెట్టినట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనేది చాలామంది అంటారు. వాస్తవానికి చట్టంలో పెట్టిన అంశాలు కూడా చాలా అమలు చేయలేదు కదా. ఇప్పుడు బీజేపీ ఏమంటుంది, ఆ రోజు చట్టంలో పెట్టలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతాం, తర్వాత ఇప్పుడేమో అసలు ఇవ్వడం కుదరదు అంటుంది. చట్టంలో పెట్టిన అంశాలు కూడా చాలా అమలు చేయటం లేదు కాబట్టి బీజేపీ నైతికంగా అక్కడ ఓడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్కి మిగిలింది ఏంటంటే, మేము వస్తే చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి. అయితే ఈ మధ్య కాలంలో మోడీ మీద వ్యతిరేకత పెరగటం అనేది రాహుల్ గాంధీకి అనుకూలంగా మారుతున్న అంశం. వాస్తవానికి గత 5 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ పర్ఫార్మెన్స్లో కొద్దిగా ఇంప్రూవ్ అయిన మాట నిజమే, కానీ మరీ మోడీని రీప్లేస్ చేయగలిగే స్థాయిలో రాహుల్ గాంధీ పర్ఫార్మెన్స్ ఏం పెరగలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి బీజేపీ చేసిన ద్రోహాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మోడీ కన్నా కాంగ్రెస్ పార్టీ బెటర్ అనే స్థాయికి ఈరోజు బీజేపీ ఆంధ్రప్రదేశ్ పట్ల చేసిన మోసం జనానికి అట్లా అనిపిస్తుంది. రెండోది, ఇప్పుడు కాంగ్రెస్ నేను ఇందాకనే చెప్పానండి, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హోదా ఇస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ నినాదాన్ని ఎన్నికల దాకా తీసుకెళ్లేటట్టున్నారు. వాస్తవానికి హోదా అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం 4 ఏళ్ల పాటు దాని గురించి మాట్లాడినప్పుడు అధికార పక్షం జాతీయ రాజకీయాల్లో ఎన్డీఏతో ఉండి ప్రత్యేక హోదాన్ని పూర్తిగా తొక్కేసింది. ఆ తర్వాత అంటే అసలు ప్రత్యేక హోదా వద్దు, దానివల్ల ఉపయోగం లేదు. ఇంకోటండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి ఎంత మాట్లాడినా ఆయనకున్న మైనస్ ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నప్పుడు ఆయన కూడా దానికి మద్దతు ఇచ్చి లేదా మౌనంగా ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. ప్రత్యేక హోదాకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడాడు. రైట్, ప్రత్యేక హోదా అంటే జైలుకు పంపిస్తానన్నాడు. అన్నిటికీ మించి అసలు ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది, వచ్చిన రాష్ట్రాలకు జరిగిన ప్రయోజనాలు ఏంటి చూపించండి అని అసెంబ్లీలో అడిగాడు. ప్లస్ ఆంధ్రప్రదేశ్ కన్నా కేంద్రం ఇంకా ఏ రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చింది నాకు చూపించండి అని ఛాలెంజ్ చేశాడు. ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలన్నీ పరిగణలోకి తీసుకుంటే ఈరోజు ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం మాట్లాడే మాటలకి ఎలాంటి విలువ లేదనేది సమాజం అర్థం చేసుకుంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం ఏమైందంటే, వాస్తవానికి మొన్న టీఆర్ఎస్ ఏం చేసిందంటే తెలంగాణలో ఎన్నికలకు ముందు ఒక సభలో కేసీఆర్ ఆయన ఎమోషనల్గా అన్నాడో ఎలా అన్నాడో కానీ, నేను ఈ పనులు చేశాను నాకు ఓటేయండి, ఓటేయకపోతే వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అన్నాడు. అలాగనే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ 5 ఏళ్లలో ఈ పనులు మేము చేసాం, ఈ పనులు చూసి మాకు ఓటేయండి అని చెప్పుకునే పరిస్థితి లేక ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారంటే ప్రత్యేక హోదాని, యాంటీ మోడీ సెంటిమెంట్ని ఎంత వీలైతే అంత చర్చకు పెట్టి ఎలక్షన్ వరకు దీన్నే కొనసాగించాలని చూస్తున్నారు. రైట్.